బ్రో సైందో మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నాకు అనిపించింది ఒక యావరేజ్ టాప్ యావరేజ్ అని నాకు అనిపించింది బ్రో. అంటే ఎప్పుడు వెంకటేష్ గారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయని అయితే చూపించారు భయ్య. చాలా డిఫరెంట్ గా ఉంది సినిమా. సంక్రాంతికి సూపర్ భయ్య. సైందో మూవీ ప్రతి ఒక్కరు సాంగ్స్ అన్ని బాగున్నాయి భయ్య. అన్ని సూపర్ భయ్య. సంక్రాంతి హిట్టే పక్క, అన్డౌటెడ్ గా హిట్టే. ఎందుకంటే కాజ్ ఉంది, ఫైట్స్ మా స్టార్టింగ్ లో ఉన్నాం కదా, ఎండింగ్ లో అర్థమవుతుంది ఎందుకు ఈ ఫైట్ జరుగుతుందో. వెంకటేష్ గారు ఎమోషన్ సీన్స్ చాలా చూసాం, కానీ దీంట్లో మాత్రం పాప మీద చూపించిన ఎమోషన్ నా భూమి నా భవిష్యత్తు ఏడిపించేశాడు. వెంకటేష్ గారి యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికీ గారి యాక్టింగ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సీరియస్లీ మామూలుగా లేదు భయ్య, చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక డిఫరెంట్ లైన్ తో కంటెంట్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ అయితే సూపర్ గా అనుకోవచ్చు. అలాగే డిఓపి అయితే హైలైట్ భయ్య. నిజంగా ఆ లొకేషన్స్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ యాక్షన్ మూవ్మెంట్ లకి మాత్రం సూపర్ గా చూపించారు. అయితే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కోసాలకి ఏంటంటే మంచి డైలాగ్ తోటి యాక్షన్ లైట్ ఉండి సినిమా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కోసాలకి ఫుల్ యాక్షన్ మూవీ, ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ మూవీతో పాటు తండ్రి కూతురు సెంటిమెంట్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ చాలా బాగుంది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు. వండర్ఫుల్ క్యారెక్టర్స్, చాలా డిఫరెంట్. విలన్ కూడా ఒక కామెడీ వేతో విలన్ ని చూపించడం చాలా బాగుంది. అంటే ఎప్పుడు వెంకటేష్ గారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయని అయితే చూపించారు భయ్య. చాలా డిఫరెంట్ గా ఉంది సినిమా. అంటే యాక్టింగ్ అనేది చాలా బాగుంది అన్న. అంటే ఎందుకంటే మనోడిని ఇంతవరకు సెంటిమెంట్ గా లేదా ఫ్యామిలీ లేడీస్ గా ఇదే కనెక్ట్ అయింది. ఒక యాక్షన్ మూవీ అనేది అసలు పర్ఫెక్ట్ క్యారెక్టర్ అయితే వెంకటేష్ గారికి అయితే సెట్ అయింది అనుకుంటున్నాను. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అంటే ఒకటే భయ్య, ఇప్పుడు తన పాపను రక్షించుకునే స్థితిలో ఉన్నప్పుడు వేరే ఇంకో 360 మంది పిల్లల్ని కూడా రక్షించడం అనేది, తన పాప చనిపోయినా కూడా ఇంకా 365 మంది పిల్లల్ని కాపాడడమే నిజంగా సైందో కాన్సెప్ట్. అంటే అన్న కిక్కు దీనికి సంబంధం లేదన్న. కాకపోతే ఏంటంటే అందులో చిన్నపిల్లలు కాపాడుతారు, ఇందులో చిన్నపిల్లలు కాపాడుతారు. కానీ ఇది మొత్తం యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అదేంటంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ ఉంది. అన్న వైలెన్స్ అంటే ఇంకా మామూలు ఉండదు, బాగుంది. ఎంతవరకు ఉండాలి అంతవరకు. నాకు తెలిసిన వరకు అయితే 3 బాగున్నాయి అన్న. ఇప్పుడు హిట్ అనేది అయితే ఇప్పుడు నేను కన్ఫర్మ్ చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 4వ సినిమా రిలీజ్ అవుతుంది నాగార్జున గారిది రిలీజ్ అయినాక ఇప్పుడు 3 సినిమాలు చూసినా, 4వ సినిమా చూస్తే అప్పుడు తెలుసు ఏ సినిమా హిట్ అనేది పర్ఫెక్ట్ గా చెప్పగలవచ్చు. ఈ సంక్రాంతికి 3 రోజులు అనేది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న, మూవీ చాలా బాగుంది. కిరాక్ మూవీ. విక్టరీ వెంకటేష్ 2024 లో సంక్రాంతి హిట్ కొట్టిండు. అండ్ ప్రజలందరికీ లైక్ పబ్లిక్ అందరికి సంక్రాంతి మూవీ ప్రతి ఒక్క సంక్రాంతికి సూపర్ భయ. సైందో మూవీ ప్రతి ఒక్కరు సాంగ్స్ అన్ని బాగున్నాయి భయ. అన్ని సూపర్ భయ, బాగుంది భయ. డాటర్ సెంటిమెంట్ భయ, డాటర్ సెంటిమెంట్ చాలా చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్ పీస్ ఆఫ్ వర్క్ బై శైలేష్ కోహ్లీ అండ్ అదర్స్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. వెంకటేష్ గారు చాలా సూపర్ థ్రిల్లర్ అండి. వెంకటేష్ గారు ఎలా కనిపించారు? డిఫరెంట్ గానా? ఎలా? చాలా డిఫరెంట్ గా ఉన్నారు. Even expect you must have never seen a movie like this from him, but it's very different. Emotional హైలైట్ అంటే వెంకటేష్ గారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎంటర్టైన్మెంట్ ఐ కెన్ సే టోటల్ ఫుల్ టు యాక్షన్ అంతే. ఫస్ట్ హాఫ్ ఎంత ఎలివేట్ అయిందో దాన్ని కొంచెం కంటిన్యూ చేయాల్సింది. నాకెందుకు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లా అయింది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లా ఉంది. బట్ సూపర్ ఉంది మొత్తానికి. ఎంజాయ్ ద మూవీ. రేటింగ్ 3. ఫ్యామిలీస్ తో అంటే ఫుల్ గన్స్ అండ్ గ్లోరీ. గన్స్ అంటే ఇప్పుడు ఇవాళ లేడీస్ జెంట్స్ అంతా ఈక్వలే కాబట్టి అందరిలో బాగుంది. ట్రెండ్ మారింది ఈరోజు, మరి సో ట్రెండ్ కు తగ్గట్టుగా ఈయన కూడా మారిపోయాడు. బాగుంది అట్లా. చూడొచ్చు బాగుందండి. సంక్రాంతి హిట్టే పక్క, అన్డౌటెడ్ గా హిట్టే. ఎందుకంటే కాజ్ ఉంది, ఫైట్స్ మా స్టార్టింగ్ లో ఉన్నాం కదా, ఎండింగ్ లో అర్థమవుతుంది ఎందుకు ఈ ఫైట్ జరుగుతుందో. అది చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఈ ఎవరు లాంగ్వేజ్ అంటే దీంట్లో ఒక విలన్ చేశాడు. ఆ విలన్ లాంగ్వేజ్ ఆయన ఎక్కువనే మాట్లాడు. వెంకటేష్ గారు మాత్రం గారు ఇప్పుడు వరకు చెప్తున్నా, వెంకటేష్ గారు ఎమోషన్ సీన్స్ చాలా చూసాం, కానీ దీంట్లో మాత్రం పాప మీద చూపించిన ఎమోషన్ నా భూమి నా భవిష్యత్తు ఏడిపించేశాడు. లిటరల్లీ కొంచెం నీళ్ళు ఆ పాట చూసి నేను ఏడుస్తూ వచ్చా. ఎలా ఉన్నా నేనే ఏడ్చానంటే ఫ్యామిలీ బాగా అవుతుంది. ఇంకోటి
ప్రతి పిల్లలకి ఒక చిన్న వ్యాధి వస్తే దానికి భయపడకుండా దాన్ని ఎలా సాధించాలి అనేది చూపిస్తారు. ఇంకోటి వెంకటేష్ గారిని గడిచిన ఆ టైంలో ఆ గన్న వాడు చూపించారు కదా, ఈ సినిమాలో గన్న వాడేడు పోయా మామూలు కాదు, ఓ 50 గన్న వాడుంటాడు. ఒకటి చంపడానికి ఒకటే గన్ను, ఇలా గన్న తీస్తాడు, కాల్చురేసాడు, సూపర్ అమలు కొట్టాడు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఒక షాట్ ఉంటుంది, నోట్లోంచి పెడితే కూర్చొని చేస్తుంది, ఆ షాట్ అయితే అభిస్తూ. ప్లస్ పాయింట్ అయితే ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్ గారు సైంధవి సైకో సూపర్ చింపేశాడు.